అందరికీ నమస్కారం. హైషి మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? మజ్జిగ మిరపకాయలు అండి. అంటే మామూలు మిరపకాయలతో కూడా మనం ఈజీగా మజ్జిగ మిరపకాయలాగా తయారు చేసుకోవచ్చు. కారం లేకుండా, అంటే కారం ఉండే మిరపకాయలే కారం లేకుండా ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి అయితే కాకరకాయ ఊరగలు. మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, కాకరకాయతోటి మనం 2 రెసిపీస్ అనేది తయారు చేసుకున్నాము. ఆ వీడియో అనేది ఎవరైనా చూడకపోతే మీరు ఆ వీడియో చూడండి. ఇప్పుడైతే మన రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మామూలు మిరపకాయలు అండి. అంటే కర్రీస్లో మనం వేస్తాం కాబట్టి ఆ కర్రీస్లో వేసే మిరపకాయలు ఇవి. ఈ మజ్జిగ మిరపకాయలు కాదు. మజ్జిగ మిరపకాయలు అంటే మనం బజ్జీ మిరపకాయలు తెచ్చుకుంటాం కదా, బజ్జీలు వేసే మిరపకాయలు అనేది మనం మజ్జిగ మిరపకాయలు చేసుకుంటాము. అవి కాదు, ఈ మామూలు మిరపకాయలు మా ఆయన గారు తెలియక కేజీ మిరపకాయలు పట్టుకొచ్చేసారు. అందువల్ల దాంట్లో నాకు ఎక్కువైపోతాయి అనిపించి నేను 1/2 కేజీ పక్కన ఉంచాను. 1/2 కేజీ ఇప్పుడైతే నేను రెడీ చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే దీంట్లోని ఏదైనా మీరు డబ్బా కానీ బాక్స్ కానీ ఏం తీసుకున్నా సరే దాంట్లో కొంచెం పెరుగు, ఉప్పు, పసుపు వేసుకోండి. ఉప్పు మీరు 1 స్పూన్ మాత్రం వేయండి, అంటే 1/2 కేజీ అయితే. ఎందుకంటే ఎక్కువ వేసేసినా సరే ఈ ఉప్పుగా అయిపోతే తినడానికి కొంచెం ఇబ్బంది పడాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మిరపకాయలు చాలా చాలా కారంగా ఉన్నాయండి. కట్ చేసిన తర్వాత నా చేతులు అయితే మాత్రం మండిపోయి, ఆ మంట ఎలా తగ్గుతుంది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఈ మిరపకాయలని బాగా కడిగేసి తుడిచి, అసలు నీరు అనేది ఉండకూడదు, తొడుములకు కూడా నీరు ఉండకూడదు, అంత బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు పైన తొడుములు తీసేసి ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, 2 భాగాలు చేసేసాము. చేసేసిన తర్వాత దాంట్లోని మధ్యన మీరు కారం తినను అనుకునేవారైతే మధ్యన సీడ్స్ అనేది తీసేయండి. వాటి వల్లే కదా మనకి కారం అనేది ఉంటుంది. అందుకే సీడ్స్ అనేది తీసేయండి. సీడ్స్ మాత్రం పారేయొద్దు. అవి ఏం చేయాలనేది నేను చెప్తాను చూడండి. ఇవి తీసేసాము కదా, ఇంక డస్ట్బిన్లో వేసేయడమే అని అనుకోవద్దండి. నేను చెప్తాను దానికి కూడా ఇవి ఏం చేయాలనేది. ఇప్పుడు ఇలాగ అన్నీ కట్ చేసేసుకున్నాం కదా, ఇలా కట్ చేసేసుకున్నవన్నీ మనం పక్కన పెట్టేయండి. అవి 1 డే అంతా ఊరాలి. 1 డే అంటే 2 రోజులు ఉంచినా పర్వాలేదు, ఏం ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే ఒకసారి తీసి కలిపితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు సీడ్స్ ఉండిపోయాయి కదా, ఈ సీడ్స్ని మనం ఎలా తయారు చేసుకో పారేయకుండా మనం తయారు చేసుకుందాం చూడండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఎక్కువగా ఆయిల్ వేసేసారు అంటే మాత్రం అసలు మీకు నిల్వ చేసుకోవడానికి పనిచేయవు, ఇంకా అలా పారేయడమే అయిపోతుంది. పారేయకుండా మనకి చాలా కారంగా ఉన్నాయండి. నాకైతే చేతులు చాలా మండిపోయి ఆ రోజంతా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ నేను చేతులు మండకుండా ఉండడానికి ఒక టిప్ అనేది నేను చేశానండి. అదేంటనేది మీకు చెప్తాను చూడండి లాస్ట్లోని. ఇప్పుడైతే మనం ఈ సీడ్స్ని ఇలా వేయిస్తున్నాం కదా, ఫస్ట్ వేసేటప్పుడు ఎలాగ ఉన్నాయి, ముద్దగా ఉన్నాయి. కొంచెం వేగిన తర్వాత ఇలాగ ఉన్నాయి. ఇంకొంచెం వేగేటప్పటికి మీకు కొంచెం పొడిలా ఆడిపోతాయి అన్నమాట. అవి మీకు 1 ఇయర్ వరకు మీకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఏంటంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మీరు కానీ ఇవి కానీ స్టవ్ మీద వదిలేసి పక్కకు వెళ్ళిపోయారంటే మాత్రం మాడిపోతాయి. ఇంత మీరు తయారు చేసుకుందంతా మీకు వేస్ట్ అయిపోతుంది అన్నమాట. లేదు మీ పక్కన వంట చేసుకుంటూ కలుపుతామంటే మీరు అలా కలుపుకోవచ్చు. కానీ ఇవి వేగడానికి అయితే 20 మినిట్స్ పడుతుందండి ఖచ్చితంగాన. ఎందుకంటే ఇవి మొత్తం చెమ్మంతా ఆరిపోయి మనకు ఆయిల్తో సహా కలిసిపోయి ఇప్పుడు ఇవి ఈ విధంగా వేగాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ప్లేట్లో వేసినా సరే అస్సలు అంటుకోవట్లేదు. ఇలా ఉంచారంటే మాత్రం మీకు 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. అదే మీరు ఆయిల్ ఎక్కువగా వేయించేసారంటే మాత్రం అవి అయితే మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఎందుకంటే నూనె వాసన వస్తాయి, జిడ్డు పట్టేస్తే ఇంక చాలా ఉంటుంది అనమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక తెలియని వారికి కూడా చెప్పి మమ్మల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇవి మనం పక్కన ఊరబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిరపకాయల్ని అప్పుడు మొత్తం ఈ మొత్తం తొక్కల్లాగా అయిపోతాయి కదండి. ఏం బాగుంటాయి, ఇలా తయారు చేస్తున్నారు అని అనుకోకండి, చాలా బాగున్నాయి. మీరు తయారు చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి. ఇప్పుడైతే ఇవి ఇలా తయారు చేసేసుకున్నాం కదా, మొత్తం వాటర్ అంతా వడకట్టేయండి. ఆ వాటర్ పారేస్తాము. ఎందుకంటే చాలా కారంగా ఉన్నాయన్నమాట. నీళ్ళైతే అసలు నోట్లో పెట్టలేకపోయాము మేము, అంత కారంగా ఉన్నాయి. ఉప్పు కూడా వేసాం కదా, ఉప్పు ఎక్కువ అయిపోయింది. ఈ పక్కన పెట్టేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఓ పెరుగు ప్యాకెట్, చిన్న ప్యాకెట్ తండి. అంటే అందుకే ముందే ఎక్కువ పెరుగు వేయొద్దు అన్నాను. 2 స్పూన్లు పెరుగు మాత్రం వేసుకోండి, ఎక్కువగా పెరుగు వేయొద్దు. నేను చేసేది పూర్తిగా ఈ వీడియో అంతా పూర్తిగా చూసి మీరు ట్రై చేయండి. ఎందుకంటే నేను బోల్డెన్ టిప్స్తో పాటు మీకు ఎలా చేసుకోవాలనేది వివరంగా చెప్తాను. సగం చూసేసి ఇంకా ఇలాగే తయారు చేసుకోవాలని మీరు తయారు చేశారంటే మాత్రం అస్సలు మీకు ఈ రెసిపీ గురించి మీకు అసలు తెలియదు. ఇప్పుడైతే ఇలాగా కొద్దిగా చాలా తక్కువ ఉప్పు వేసుకోండి. ఎందుకంటే మనం ముందే ఉప్పులో ఊరబెట్టాం, బాగా ఉప్పు పట్టు ఉంటాయి.
మళ్ళీ మీరు ఉప్పు ఎక్కువగా వేసేసారనుకోండి, మీరు తినడం చాలా కష్టమైపోతుంది అన్నమాట. ఎవ్వరు ఇష్టపడరు. ఇంత కష్టపడిందంటే వృధా అయిపోతుంది. అందుకే కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా చిన్న ప్యాకెట్ పెరుగంతా వేసేయండి. అంటే 14 రూపీస్ పెరుగు ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ అంతా వేసేయండి. లేదు మేము ఇంట్లో ఉన్న పెరుగు వేసుకుంటామంటే మీరు చక్కగా వేసుకోవచ్చు. పులిసిన పెరుగు అయితే ఇంకా బాగుంటుంది ఇలా చప్పటి పెరుగు కన్నా. నేనైతే ప్యాకెట్ పెరుగే వేసానండి. ఎందుకంటే మాది ఆవు పాలు పెరిగండి, చాలా పలుచగా ఉంటుంది. ఇంకా పుల్లగా కూడా నేను చేసుకుంటాం అనమాట. మేము మామూలుగా అంటే పెరుగు చప్పగా ఉంటే మాకు ఇష్టం ఉండదు. ఇవైతే 2 రోజులు మనం ఉంచాలండి. ఇలాగే 2 రోజులు ఉంచుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు పెరుగు వేసేసి కలిపేస్తాం కదా, కొద్దిగా వాటర్ వేయండి. ఎందుకంటే వాటర్ వేయకపోతే ఉట్టి పెరుగు పెట్టేశారంటే అవి దాంట్లో ఊరమన్నమాట. అందుకు వాటర్ వేసుకోవాలి. వేసేసి నేను ఇలాగ మా మేడ మీద ఎండబెట్టేసానండి. ఒక క్లాత్లో వేసేసి ఆ రోజు సాయంత్రానికి ఇలా తయారయ్యాయి. మీకు ఆ పెరుగు అనేది ఉండిపోతుంది కదా, అది కూడా ఎండలో పెట్టేయాలి. మీరు అది తెచ్చి కిందన పెట్టారు అంటే మాత్రం అవి మనకి ఈ ఎండకి స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట. అందువల్ల అలా చేసుకోవాలి. ఈ ఎండిపోయినవన్నీ చూసారు కదా, ఇలా మళ్ళీ అదే పెరుగులో వేసేసి మళ్ళీ ఒక రోజు కలిపేసి మళ్ళీ ఒక రోజంతా నైట్ అంతా ఉంది. మళ్ళీ మరుసటి రోజు ఆరబెట్టాను. అలాగే మనకి కొంచెం బాగా ఎండిపోయినంత వరకు ఇంకా చూస్తున్నారు కదా. నెక్స్ట్ డేకి ఊరిన తర్వాత ఇలా మొత్తం మిరపకాయలకి అన్నిటికీ పట్టేసి మళ్ళీ ఆరబెట్టేసి ఇలా తెచ్చి ప్లేట్లో వేస్తాను. దానికి ఉన్న నీరంతా ఇంకిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏ ప్లేట్లోనో పళ్ళెంలోనో వేసి నేను ఆరబెట్టుకోవచ్చు. బాగా ఎండిపోయిన తర్వాత ఇగోండి ఈ విధంగా తయారయ్యాయి. ఇప్పుడు వేయించని చూస్తున్నారా. ఇప్పుడైతే కాకరకాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారా. కాకరకాయలు అయితే నేను ముందు తయారు చేశానండి. అవి మీకు వీడియో అనేది చూపించాను కదా, ఆ వీడియో అనేది మీకు ఇంకా వీడియో కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, చూడండి. ఇవైతే ఇవ్వండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిరపకాయలు వేయించిన తర్వాత ఇలా ఉన్నాయి. పెరుగులోకి, పప్పుచారులోకి, పప్పులోకి, మనం ఏదైనా కూర వండే ఓపిక లేనప్పుడు ఇంకా అప్పడాలు ఏమైనా వేయిస్తే బాగున్నాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు కూర ఏమి లేనప్పుడు ఇలాగ పెరుగుతోటి ఇలా చక్కగా తినేయచ్చు అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే మీరు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అనుకోవద్దు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.